వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ అధినేత రాజకీయంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ వెంట నడిచిన సీనియర్లు కాంగ్రెస్ బాట పట్టారు. దీంతో గులాబీ పార్టీ కుదేలవుతుంది. ఇప్పటికే పలువురు నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. సిట్టింగ్ ఎంపీలు వెంకటేష్ నేత, బీబీ పాటిల్, రాములు, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్ కారు దిగి జాతీయ పార్టీలోకి వెళ్లారు. దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ బరిలో నిలుస్తున్నారు. మాజీ ఎంపీలు నగేష్, సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు కూడా జంప్ అయ్యారు. బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా హస్తం గూటికి చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారే విషయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తన్ను పిచ్చోని చేశారని కేటీఆర్ అన్నారు. ఇన్నాళ్లు తమ వెంట ఉన్న నాయకులు కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. అలాగే కేకే, కడియం శ్రీహరి పార్టీ మారడంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేకే, కడియం శ్రీహరి వంటి పెద్ద పెద్ద నాయకులు జారుకుంటున్నారు. 10 ఏళ్లు అన్ని అనుభవించి పోతూ పోతూ 2-3 రాళ్లేసిపోతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. కానీ వాళ్ళు పెద్దవాళ్లు, వాళ్ళను తానేమీ అనదలుచుకోలేదన్నారు. వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఇంతకాలం పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లే వాళ్లు కాళ్లు పట్టుకున్నా మళ్లీ బీఆర్ఎస్ లో చేర్చుకోమని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నదలికి ద్రోహం చేసినట్టే అని చెప్పారు. పార్టీ మారే వాళ్లకు కాలమే సమాధానం చెప్తున్న ఆయన ఇది ఆకులు రాచే కాలమని, కొత్త చిగురు మళ్లీ బీఆర్ఎస్ లో పుట్టుకొస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ను దెబ్బ తీయాలి అనుకునే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని ఉద్ఘాటించారు. మరోవైపు ఇదే అంశంపై మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవులు అనుభవించి అధికారంలో కోల్పోగానే ఒక్కొక్కరు కారు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నుంచి చెత్తంతా పోయింది, గట్టివాళ్లే మిగిలారని అన్నారు. మొదటి నుంచి గులాబీ జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు పార్టీలోనే ఉన్నారని అన్నారు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్ చెప్పండి, తెలంగాణ రాజకీయాల్లో అయితే రోజు రోజుకి కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అటు గులాబీ బాస్ పార్టీ మారిపోయి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే 10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీని వదిలి కేవలం పవర్ కోసమే పవర్ బ్రోకర్లుగా మారిపోతున్నారంటూ అటు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి నాయకులు అయితే వాళ్ళ వాదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? సో రైట్ మనం చూస్తున్నాం. ఎందుకంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కష్టకాలపై ఎదురైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడా నుంచి చోటమోట నాయకులు సైతం ఈరోజు పార్టీలు మారడంతో పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ కు చేదు అనుభవం ఎదురైతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కష్టకాలంలో ఉన్న వారంతా ఇప్పుడు మొత్తం వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒకవైపు సీనియర్ నాయకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్న జరిగిన ఓ సమావేశంలో ఏదైతే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదే విధంగా చూస్తుంటే మనకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగానే కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జంప్ జిల్లాలను మాత్రం రోజు రోజుకు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఈరోజు పార్టీలో మారడంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి మాత్రం సెగలు రేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈరోజు చూస్తున్నాం మనకు. ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు మంత్రులతో పాటు ఎంపీలు అదేవిధంగా కింది స్థాయి క్యాడర్లు సైతం జంపులో అవుతున్నారు. ఎందుకంటే పార్టీలు మారడంపై ఈరోజు పెద్ద ఎత్తున మనకు చర్చ అనేది జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అందరి బాట ఒకే బాట విధానంతో ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బడా నేతలు సైతం ఈరోజు అనేక పదవులు అందించిన వ్యక్తులు సైతం ఈరోజు పార్టీలు మారుతుండడంతో ఈరోజు కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉపయోగిస్తున్న ఎగిసి పడుతున్న సమయంలో పార్టీలు మారి ఈరోజు అనేక పదవులు అనుభవించిన తర్వాత కూడా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పార్టీలు మారడంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకతని వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీని ఆదుకునే నాదుడు సైతం కరువయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక మంది సీనియర్లు ఈరోజు అదే బాట పడుతున్న పరిస్థితి మనకు పడ్డది. ఎందుకంటే తాజాగా కేకేతో పాటు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా కడియం శ్రేయర్ లాంటి వారు పార్టీలు మారడంపై తీవ్ర స్థాయిలో దుమారం సైతం లేపుతుంది. ఎందుకంటే టిఆర్ఎస్ కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక పదవులు సైతం వారు అనుభవించారు. ఆ పదవుల్లో ప్రత్యేకంగా కేకేతో పాటు కడియం శ్రీవారికి ప్రత్యేకమైన స్థానం సైతం ఉంది. ఈ స్థానాన్ని పదిలంపరుచుకొని 9 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు అడుగులో మడుగు వేస్తూ ఉన్న వ్యక్తులు ఈరోజు ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో ఈరోజు పార్టీలు మారడంపై తీవ్రంగానే వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతుంది. ఎందుకంటే కేవలం పదవుల ఆకాంక్షతోనే ఈరోజు పార్టీలు మారుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగానే కనబడుతుంది. ఎందుకంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే ఈరోజు అన్ని జిల్లాల్లో మాత్రం ఇదే పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఈరోజు పార్టీలు మారుతుండడం, అదేవిధంగా పార్టీలో సముచిత న్యాయం దక్కుతలేదని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శలకు గురి చేయడం ఈరోజు తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ఉన్న స్క్రాప్ మాత్రం పోయింది. ఈరోజు ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న వారే ఈరోజు పార్టీకి అండా ఉంటారని చెప్పేసి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నిన్న జరిగిన ఒక సమావేశంలో ఆయన ఈ విధంగా స్పందించడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన సమావేశంలో సైతం స్పీకర్ ఏదైతే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం ఇదే స్థాయిలో నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎందుకంటే అనేక మంది పదవులు అనుభవించి కష్టకాలంలో ఉన్న పార్టీని ఆదుకునే స్థాయిలో ఈరోజు ఉండకుండా ఈరోజు పార్టీలు మారడంపై తీవ్ర స్థాయిగా వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతున్నట్టు. అయితే గతంలో చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే మేము గనక గేట్లు తెరిచామంటే కారు పార్టీ ఖాళీ అయిపోతుందని ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మేము తెరవని కూడా చెప్పారు. అయితే తాజాగా ఆయన గేట్లు తెరిచాం కాబట్టే మొత్తం పార్టీ మొత్తం కూడా జాయిన్ అవుతుందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాస్ చేసిన కమెంట్ ఏమైతే ఉందో 10 ఏళ్లు అధికారం అనుభవించి పార్టీ ఖాళీ అయిపోతుందంటే చెత్తంతా పోయిందని కూడా ఆయన ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం కూడా ఉండదన్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సో ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే చేసిన వ్యాఖ్యలో ఈరోజు తీవ్ర స్థాయిలో మనకు ఒకవైపు ఆలోచించిన పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే అనేక మంది ఉద్దండులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో అనుభవించారు. ఆ పార్టీలో అనుభవించిన వ్యక్తులే ఈరోజు పార్టీలు మారడంపై తీవ్రంగానే వ్యతిరేకత మాత్రం వ్యక్తమవుతుంది. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తాజాగా చూస్తుంటే మనకు గత 2 రోజులుగా చూస్తున్న పరిణామాలు చూస్తుంటే అటు బీఆర్ఎస్ కు పెద్ద షాక్ కు గురి చేసే అవకాశాలే సైతం ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈరోజు సీనియర్ నాయకులు సైతం పార్టీలో మారడంపై ఈరోజు ఒకవైపు పెద్ద చర్చనే జరుగుతుంది. ఎందుకంటే కేవలం పదవి ఆకాంక్షతోనే పోతున్నారని ఒకవైపు, మరోవైపు చూస్తుంటే
పార్టీ అధికారం కోల్పోయింది. గతంలో అవినీతి అక్రమాలకు పాల్పడింది కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అడుగంటుతున్న ప్రమాదంలో మేము పార్టీలు మారాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒకవైపు తాజా మాజీకి సంబంధించిన పార్టీలు జంపు జిల్లాని చేస్తున్న వ్యక్తులే చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఈ విధంగా చూస్తుంటే మనకు కడియం శ్రీవర్ పాటు కేకే లాంటి వారు పార్టీపై విమర్శించడం ఈరోజు తగదని చెప్పేసి ఒకవైపు చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఆ స్థాయిలోనే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు మారడంపై ఈరోజు పెద్ద చర్చనే మాత్రం జరుగుతుంది. ఎందుకంటే పార్టీలు మారడం కేవలం ఒక వారి పదవిలో ఆకాంక్షిస్తూనే ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్నారు తప్ప ఈరోజు గతంలో 10 సంవత్సరాలు పాలించిన కాలంలో పార్టీకి ఒరగబెట్టింది ఏమి లేదు. ఇది కేవలం అడుగేసి ఉన్నాము తప్ప మాకు పార్టీలో సముచిత న్యాయం దక్కలేదని చెప్పేసి ఈరోజు పార్టీ బజారు పడ్డ తర్వాత ఈ విధంగా మాట్లాడడం ఏంటని చెప్పేసి ప్రత్యేకంగా గతంలో బాహటంగానే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం ధ్వజం ఎత్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో చెత్త అంతా పోయింది. ఎందుకంటే ఒకవైపు పార్టీ పోయిన చెత్తను మళ్ళీ తుడిచేసి కొత్త రక్తంతో మరింత ముందుకు దూసుకుపోతామని చెప్పేసి ఆయన కార్యకర్తలకు సైతం భరోసా ఇచ్చారు అని చెప్పొచ్చు మనం. అయితే ధనుంజయ్, గతంలో చూసుకుంటే రాజకీయాలు అయితే రాజకీయ నాయకులు లేదంటే పార్టీ కార్యకర్తలు పార్టీని నమ్ముకొని దానికి అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు. వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి విధేయులే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాలు చూసుకుంటే కేవలం అధికారంలో ఉన్నంత వరకు మాత్రమే ఆ పార్టీకి విధేయులుగా ఉండి అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్తే గనక పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. అంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పవర్ బ్రోకర్గా పేరు తెచ్చుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రేపొద్దునే మళ్ళీ సేమ్ ఎక్స్ పార్టీ ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చినాక మళ్ళీ ఇందులో కూడా జంప్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల రాజకీయాల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది? అదే విధంగా కేసీఆర్ రానున్న ఎన్నికల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది? సో మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన తంతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు జరుగుతుందని చెప్పేసి ఒకవైపు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ సైతం ఇదే కోవలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరినీ తమ పార్టీలో చేసుకున్న సందర్భాలు సైతం చూస్తాం. ఆ కోవలోనే ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు ఈరోజు జంపులో జిలానీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ప్రయాణిస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం. ఎందుకంటే గత 9 సంవత్సరాలు పాలించిన కాలంలో కేవలం నియంత పాలనే కొనసాగింది. ఎందుకంటే పార్టీలో మాకు సముచిత న్యాయం దక్కలేదని చెప్పేసి బాటంగల ఎంపీలతో పాటు మాజీ మంత్రులే కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలే కావచ్చు, వీళ్ళంతా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు పార్టీలు మారడమే తీవ్రంగానే పరిగణలోకి తీసుకున్నట్టు మనకు తాజాగా తెలుస్తుంది. ఎందుకంటే అత్యధికంగా చూస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భాల్లోనే ఇలాంటి పరిణామాలు యథాకృతమైతే పరిస్థితి మనకు సాధారణంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పార్టీలు మారే ఆస్కారం ఉండొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సైతం జరుగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ రోజు ప్రత్యేకంగా చూస్తుంటే అదే పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల కాలంలో మనం చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒకవైపు నాయకులను భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో చేరుకున్న సందర్భాలు సైతం చూసాం. అందులో భాగంగానే అనేక మంది పార్టీలు మారి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ ప్రయత్నంలోనే ఇప్పుడు ప్రస్తుతం సైతం ఈ పరిస్థితి మాత్రం కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ నాయకులు సైతం బాటంగానే చెప్పారు. ప్రస్తుతం సీఎం ముఖ్యమంత్రి సైతం రేవంత్ రెడ్డి సైతం ఇప్పటికే మేము గేట్లు తెరిచే ఉంచాము. ఎందుకంటే గతంలో మేము అనుకోలేదు, కానీ ఒక్కవేళ గేట్లు తెరిచి ఉంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని చెప్పేసి చెప్పడంతోనే ఈరోజు అనేక మంది పార్టీలు మనకు తెలుస్తుంది. రైట్ ధనుంజయ్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే టాపిక్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అయితే ఫోన్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి. తెలంగాణలో అయితే రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు అయితే మారిపోతున్నాయి. గులాబీ పార్టీ ఖాళీ అయిపోతుంది. అలాగే దీనికి సంబంధించి అటు కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు కావచ్చు, అలాగే పోచారం శ్రీనివాస్ కావచ్చు, కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు వెంటుండి అండగా నిలబడిన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు చెత్తంతా పోయిందని కూడా వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, ప్రధానంగా ఇటీవల జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీలో ఒకరొకరు వెళ్ళిపోతుండటం, అట్లాగే సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులు కూడా ఇటు రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ ప్రకటించిన అభ్యర్థులు కూడా ఒకరొకరు జారుకునే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో కలవరానికి గురి చేస్తుంది. దీన్ని నష్ట నివారణ చర్యలుగా ఏం చేయాలనేది అంతర్మదనం చెందుతున్నారు. చెత్తంతా పోయిందని పైకి చెప్తున్నా కూడా ఆ చెత్తకు సంబంధించి ఏదైతే వారు గతంలో పార్టీలో కీలక పదవులు అనుభవించినప్పుడు, అట్లాగే కీలకమైన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చినప్పుడు
ఈ చెత్త గురించి ఎందుకు అప్పుడు పట్టించుకోలేదని చెప్పి కేడర్ నుంచి ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఆ కేడర్ కి సంబంధించి ఏవైతే నిరాశ నిస్పృహల్లో ఉన్నారో వారికి ధైర్యం చెప్పే విధంగా బీఆర్ఎస్ అధినాయకత్వం చేయలేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ఆరోపణ. ఇప్పుడు ఏదైతే కేకే పార్టీని విడిచి వెళ్తున్న క్రమంలో కేకేకి సంబంధించి ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గా ఉన్నారు. అట్లాగే కేకేకి అనేక సార్లు పార్టీ రాజ్యసభ మెంబర్షిప్ ని రెన్యువల్ చేసింది. ఆ టైంలో పార్టీ ఇతర వాళ్ళకి అవకాశం ఇస్తే పార్టీ పెరిగేది కదా. వారికి అవకాశాలు ఇచ్చిన తర్వాత వారు పార్టీ నుంచి వెళ్ళిపోతే చెత్త అంతా వెళ్ళిపోయిందని చెప్పి చేసిన కామెంట్ అనేది సరికాదు. ముందు ఎవరు పార్టీ కోసం పనిచేశారు, ఎవరు కష్టకాలంలో ఉన్నారు, పార్టీని అంటిపెట్టుకొని ఎవరు ఉన్నారు, వారికి ప్రాధాన్యత ఇస్తే వారు పార్టీ కష్టాలు ఉన్నా పార్టీ కోసం పనిచేస్తారు అనే ఒక లాయల్ గా పార్టీతో ఉండేవాళ్ళు. కానీ అట్లా ఉండకుండా ఇతర పార్టీకి సంబంధించిన నేతల్ని వలసల్ని ప్రోత్సహించి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి అధికారంలో కడం శ్రీహరికి ప్రాధాన్యత ఇచ్చారు. మళ్ళీ కడం శ్రీహరి కూతురికి ఇప్పుడు ఎంపీ సీట్ ఇచ్చారు. మళ్ళీ దానికి సంబంధించి కింది స్థాయి ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు ఫోన్ టాపింగ్ గానీ అట్లాగే లిక్కర్ స్కామ్ గానీ రోజుకి వెలుగు చూస్తున్న ఈ భూ కబ్జాలకు సంబంధించిన అంశాలు కూడా అవన్నీ కారణాలుగా చూపిస్తూ కడెం కావ్య ఆమె నేను పోటీ నుంచి తప్పుకున్నట్టుగా ఆమె ప్రకటించింది. అంటే దానికి పార్టీలో ఉన్నటువంటి ఏదైతే జరుగుతున్నాయో పరిణామాలు ఆ పరిణామాలు సరిదిద్దే బాధ్యత అధిష్టానం పైన ఉంటుంది. అది ఆ సరిదిద్దే బాధ్యత తీసుకోకుండా పార్టీ నుంచి వెళ్ళిపోతున్న వారి మీద అబద్ధాలు వేస్తే అది సరికాదు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ గతంలో మనం చూసాం. శ్రీనివాస్ యాదవ్ ఆయన టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ సభ్యునిగా తీసుకొని మంత్రి పదవి ఇచ్చారు. అట్లాగే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి కూడా అట్లాగే బీఆర్ఎస్ ఎల్పీలోకి టీఎల్పీని విలీనం చేసుకున్నారు. అంటే అదంతా కూడా రాజ్యాంగపరమైన చర్యగానే పైకి కట్టి క్యాడర్ లో మాత్రం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఆ మంత్రి పదవులు ఇవ్వటం కానీ వాళ్ళ కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వటం కానీ ఇదంతా కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అధికారం పోయిన తర్వాత మరొక అధికార పార్టీని వెతుక్కుంటూ వెళ్తున్నారు. దీన్ని నష్ట నివారణ చర్యలు తీసుకొని ఫస్ట్ నుంచి పార్టీలో పనిచేసిన వారికి లాయల్ గా ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు ఇప్పుడు ఏదైతే పార్టీ ఉన్నదో పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉంది. అట్లా కాకుండా అవకాశం ఉన్నప్పుడు ఉండే నేతలని ఎప్పుడైనా కూడా వారు అధికారం కోసం వచ్చిన నేతలు మళ్ళీ అధికారం కోసమే వెళ్తారు. దాన్ని పార్టీ తప్పుపట్టేది సరికాదు. ముందు పార్టీ ప్రక్షాళన చేసుకోవాలి. క్యాడర్ కి ఒక నిస్తేజంలో ఉన్న క్యాడర్ కి ఉత్తేజం ఇచ్చేలాగా కార్యక్రమాలు చేపట్టాలి. అట్లాగే పార్టీ కోసం పనిచేసే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ప్రాధాన్యత క్రమంలోనే మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న వారికి అవకాశాలు ఇస్తే పార్టీ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రకంగా పార్టీకి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అధినాయకత్వం చేసిన తప్పిదాలే. అధినాయకత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన గత పార్టీలో ఎవరైతే కీలకమైన నేతలు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెద్దపీట వేసినారు. ఇప్పుడు వాళ్ళు అధికారం కోసం వెళ్తున్నారు. ఇదంతా కూడా రొటీన్ గా రాజకీయాలు పవర్ పాలిటిక్స్ లో జరిగే కార్యక్రమమే. ఆ కార్యక్రమం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఏదో అతీతం కాదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీగా ఆయన మొదట్లో ఆయన ఉద్యమ పార్టీ అని చెప్పారు. తర్వాత రాజకీయ పార్టీగా దాన్ని తీర్చిదిద్దే క్రమంలో ఆ రాజకీయ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా వేరే పార్టీ వాళ్ళకి ఇచ్చినందుకే ఇదంతా జరుగుతుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ క్యాడర్ లో జరుగుతున్నటువంటి చర్చ. దానికి ఇప్పుడు ఆల్రెడీ వరంగల్ లో ఖాళీ అయింది సీటు. అట్లాగే మేయర్ కి సంబంధించిన ఆమె ఈ రోజు జాయిన్ అయిపోయింది కాంగ్రెస్ లో. ఇవి వర్క్ చేసుకునేందుకు బీఆర్ఎస్ ఏ రకంగా వ్యవహరిస్తుందో చూడాలి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికీ బీఆర్ఎస్ కి మెజారిటీ ఉంది. అటు ఎంఐఎం తో కలిస్తే బీఆర్ఎస్ కి మళ్ళీ మేయర్ వచ్చే అవకాశం ఉంది. ఇటు వరంగల్ లో కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ 1.5 లక్షల మించి మెజారిటీ ఎప్పుడు తక్కువ రాకుండా గెలుస్తూ వస్తుంది. అక్కడ 2014లో కడం శ్రీహరే ఎంపీగా గెలిచారు. మధ్యలో మళ్ళీ తాటికొండ రాజా ఇష్యూ రాగానే ఆయనని అక్కడి నుంచి రాజీనామా చేపించి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. ఆ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని డిప్యూటీ సీఎం గా చేశారు. పస్తూరు దయాకర్ కి అక్కడ ఎంపీగా అవకాశం ఇచ్చారు. 2019లో కూడా పస్తూరు దయాకర్ కి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు పస్తూరు దయాకర్ కాదని వేరే వాళ్ళకి అవకాశం కడెం కావ్యకి అవకాశం ఇచ్చారు. మధ్యలో ఆరూరు రమేష్ పేరు కూడా వచ్చింది. పస్తూరు దయాకర్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. అట్లాగే ఆరూరు రమేష్ బీజేపీలో చేరారు. ఇప్పుడు లేటెస్ట్ గా కడెం కావ్య కాంగ్రెస్ కి పుచ్చుకొని ఉన్నారు. ఈ రకంగా వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి మొదటి నుంచి
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి కీలకంగా ఉన్న వర్గాల్లో ఇట్లాంటి పరిణామాలు జరగటం అనేది బీఆర్ఎస్ పార్టీ ఊహించే పరిణామంగానే చెప్పుకోవాలి. క్యాడర్ కూడా ఒకరొక్కరు సీనియర్ నేతలందరూ కూడా వెళ్లిపోవటం, అట్లాగే సీనియర్ గా ఉన్న దయాకర్ లాంటి వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 45,000 ఓట్ల మెజార్టీతోని ఒక రాజకీయాల్లో వచ్చిన కొత్త వ్యక్తి చేతిలో ఓడిపోవటం, ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద షాక్ గా వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి పార్టీ క్యాడర్ ప్రాధాన్యత ఇచ్చి ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారో వారికి ప్రాధాన్యత ఇస్తే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ కష్టాలు తొలగే అవకాశం ఉంటుంది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.